నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. వెనిజులా దేశాన్ని హస్తగతం చేసుకున్న అమెరికా నెక్స్ట్ టార్గెట్‌ను ఫిక్స్ చేసుకుందా? త్వరలోనే గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకునే పనిలో పడిందా? అంటే అవుననే చెప్పాలి. దీనికి బలాన్ని చేకూరుస్తూ రీసెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ సలహాదారు సతీమణి పెట్టిన ఓ పోస్టు అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. అమెరికా సైన్యం రీసెంట్‌గా వెనిజులా రాజధాని కరాకస్‌పై నిర్వహించిన భారీ ఆపరేషన్ తర్వాత ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని సతీమణి సిలియా ఫ్లోరెస్ అగ్రరాజ్యం నిర్బంధంలో ఉన్నారు. ఈ క్రమంలోనే వెనిజులా పాలన ఇకపై తమదేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగుపరుస్తామన్న ఆయన ఆ ఖర్చును ఆయిల్ కంపెనీలు భరిస్తాయని చెప్పారు. ఈ క్రమంలోనే వెనిజులా చమురును అమెరికా కంపెనీలు విక్రయిస్తాయని తెలిపారు. అలాగే వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన డెల్సీ రోడ్రిగ్స్ కు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. మదురో నిర్బంధించడం సరికాదన్న ఆమె వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆమె సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మదురో కంటే ఘోరమైన గతి పడుతుందని, వెనిజులాపై తమ నియంత్రణకు ఆమె కూడా అంగీకరించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో పద్ధతి మార్చుకోకపోతే వెనిజులా వంటి పరిస్థితినే ఎదుర్కోవాల్సి వస్తుందని లాటిన్ అమెరికాలోని ప్రత్యర్థి దేశాలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలాంటి ఉద్రిక్తతలు ఉన్న సమయంలో గ్రీన్లాండ్ వ్యవహారం తెరపైకి వచ్చింది. దీనికి కారణం డొనాల్డ్ ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ సతీమణి కేటీ మిల్లర్ పెట్టిన ఓ పోస్ట్. అమెరికా జెండా రంగుల్లో ఉన్న గ్రీన్లాండ్ మ్యాప్ను ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. దానికి త్వరలో అనే చిన్న పదాన్ని యాడ్ చేశారు. ఓవైపు వెనిజులాపై అమెరికా దాడుల నేపథ్యంలో గ్రీన్లాండ్కు సంబంధించిన ఈ పోస్టు సంచలనంగా మారింది. ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ గ్రీన్లాండేననే సంకేతాలను ఈ పోస్ట్ బలపరుస్తోంది. అయితే కేటీ మిల్లర్ పెట్టిన ఈ పోస్టుపై డెన్మార్క్ రాయబారి జెస్పర్ మొలార్ ఫోరెన్సెస్ స్పందించారు. అమెరికా, డెన్మార్క్ దేశాల మధ్య ఉన్న దశాబ్దాల కాలం నాటి రక్షణతో పాటు స్నేహపూర్వక సంబంధాలను గుర్తు చేశారు. గ్రీన్లాండ్ ఇప్పటికే నాటోలో భాగమని, ఆర్కిటిక్ ప్రాంతంలో భద్రత కోసం రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పుకొచ్చారు. అమెరికా భద్రతలో డెన్మార్క్, గ్రీన్లాండ్ల పాత్ర కీలకమని చెబుతూనే ఆయన ఆ రెండు దేశాలు పరస్పరం గౌరవించుకుంటూ స్నేహ దేశాలుగా మెలగాలని సూచించారు. ఇక ఇదే సమయంలో గ్రీన్లాండ్ ప్రీమియర్ జెన్స్ ఫెడరిక్ నిల్సన్ ఈ వ్యవహారంపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. గ్రీన్లాండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకానికి సిద్ధంగా లేదని తేల్చి చెప్పారు. ఈ తరహా పోస్టులు తమ దేశ భవిష్యత్తును నిర్ణయించలేవన్న నిల్సన్, ఇలాంటి చర్యలు తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అపార ఖనిజ సంపద ఉంటే చాలు ఆ దేశంపై అమెరికా అధ్యక్షుని కన్ను పడినట్లేనని ఈ విషయం అందరికీ తెలిసిందే. సరిగ్గా ఇదే కారణంగానే గ్రీన్లాండ్పై ట్రంప్ దృష్టి పడింది. ఈ క్రమంలోనే ఆయన గ్రీన్లాండ్ స్వాధీనం గురించి పలు సందర్భాల్లో మాట్లాడారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా ఉన్న 2019 ఆగస్టులో గ్రీన్లాండ్ను కొనుగోలు ప్రతిపాదన తీసుకొచ్చారని తెలుస్తోంది. అయితే దీన్ని గ్రీన్లాండ్ ఖండించింది. ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్రధాని లార్స్ రాముసేన్ గ్రీన్లాండ్ అమ్మకానికి సిద్ధంగా లేమని, భవిష్యత్తులో అమ్మే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాగా ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టగానే డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరికస్ తోనూ గ్రీన్లాండ్ స్వాధీనం గురించి మాట్లాడారు. అయితే దీనికి కూడా అభ్యంతరం వ్యక్తం కావడంతో ట్రంప్ ఈగో హర్ట్ అయింది. డెన్మార్క్ ను ఆర్థికంగా శిక్షిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా గ్రీన్లాండ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ట్రంప్ లూసియానా గవర్నర్ జెఫ్ ల్యాండ్రీని గ్రీన్లాండ్ కు ప్రత్యేక దూతగా నియమించారు. దీనిపై గ్రీన్లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ మండిపడ్డారు. తమ భవితవ్యాన్ని తామే నిర్ణయించుకుంటామన్న నీల్సన్, అమెరికా సహా ప్రతి ఒక్కరూ డెన్మార్క్ దేశ ప్రాంతీయ సమగ్రతను గౌరవించాలని స్పష్టం చేశారు. దీంతో ట్రంప్ ఇరికాటంలో పడ్డారు. అమెరికాకు జాతీయ భద్రతా నిమిత్తం మాత్రమే గ్రీన్లాండ్ కావాలని, ఖనిజాల కోసం కాదని సమర్థించుకున్నారు. అయితే గ్రీన్లాండ్ ఖనిజ సంపద విలువ సుమారు $1.1 ట్రిలియన్ ఉంటుందని అంచనా. నిజానికి గ్రీన్లాండ్ను కొనాలనే అమెరికా ఆలోచన కొత్తదేమీ కాదు. 1946లో నాటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ కూడా $100 మిలియన్ విలువైన బంగారానికి కొనుగోలు చేయాలని అనుకున్నారు. కానీ ఆయన ప్రతిపాదనను డెన్మార్క్ తిరస్కరించింది. ఇక తాజాగా
కేట్లీ మిల్లర్ పోస్టుతో మరోసారి గ్రీన్లాండ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ చర్చ కేవలం ఈ పోస్టుకే పరిమితం కాలేదు. అమెరికాలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ట్రంప్ చర్యలు గ్రీన్లాండ్ భవిష్యత్తు దిశగా కదులుతున్నాయని స్పష్టమవుతోంది. ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ గ్రీన్లాండే అయితే డెన్మార్క్ అడ్డుకోగలదా? వెనిజులా తరహాలోనే గ్రీన్లాండ్ కూడా అగ్రరాజ్యం చేతుల్లోకి వెళ్లనుందా? చివరకు ఇవన్నీ ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులకు దారితీస్తాయో చూడాల్సి ఉంది.